హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా రాజ్ తరుణ్ నటించిన మన తెలుగు మూవీ పాంచ్ మిన్నర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం రాజ్ తరుణ్ గారి మూవీ నాకు నచ్చిందండి. కుమారి 21F, ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తా మామ తర్వాత ఈ మూవీ అంత బాగా నచ్చింది. ఈ మూవీలో హీరో రాజ్ తరుణ్ ఒక క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తుంటాడు. అది కూడా అనుకోని పరిస్థితుల వల్ల సడన్గా అతనికి 5 కోట్లు వస్తుంది. ఆ 5 కోట్లు రావడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మూవీ ప్లాట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే చోటు అనే వ్యక్తి వాళ్ళ నాన్నకి బర్త్డే కావడంతో బర్త్డే సెలబ్రేషన్ చేయాలని వాళ్ళతో చెప్పి ఫుల్ అరేంజ్మెంట్ చేస్తాడు గ్రాండ్ గా. చోటు వాళ్ళ నాన్న దగ్గర తమ్ముడులాగా గుండంకుల్ వర్క్ చేస్తూ ఉంటాడు. అన్న కోసం కవితలు రాసి చోటు దగ్గర వినిపిస్తాడు. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం రా, మా అన్నయ్య లేకపోతే నేను లేను అనేలాగా. చోటుకి ఒక గ్యారేజ్ ఉంటుంది, కార్లు అమ్ముతూ ఉంటారు, రెంట్కి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇల్లీగల్ గా కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తుంటారు. చోటు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి అరేంజ్మెంట్స్ చూసి లిటరల్లీ షాక్ అయ్యి అదే షాక్ లోనే గుండెపోటు వచ్చి చనిపోతాడు. బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తేనే మా నాన్న చనిపోయాడా అని ఎంతో ఎమోషనల్ అవుతూ చోటు వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు చేస్తాడు. చోటు వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో తమ్ముడుగా ఉన్న గుండంకులే అప్పటి నుంచి అతని కింద ఉండి అన్ని రకాల సెటిల్మెంట్ లోనూ ముందుండేవాడు. ఇప్పుడే పాంచ్ మినార్ అనే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఈ మూవీలో హీరో పేరు వచ్చి కిట్టు. జాబ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశాడు కానీ ఉద్యోగాలు రాదు. స్కిల్స్ అయితే సరిగ్గా ఉండదు అతనికి. దానివల్ల ఇంట్లోనూ ప్రాబ్లమ్స్, ప్రేమించిన అమ్మాయి దగ్గర కూడా ప్రాబ్లం. మా ఇంట్లో మా నాన్నకి ఏం చెప్పాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను బాగా చూసుకుంటున్నావు అన్న నమ్మకం నాకుంది, మా నాన్నకు కూడా ఉండాలి కదా. ఆ నమ్మకం రావాలంటే ఫస్ట్ నువ్వు ఉద్యోగం సంపాదించాలని ఎప్పుడు చూసినా కిట్టు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తిడుతూనే ఉంటుంది. త్వరగా ఉద్యోగం సంపాదించరా, మా నాన్న అసలే నాకు మ్యాచెస్ చూస్తున్నాడని. కొంచెం టైం ఇవ్వు, ఎలాగైనా నేను జాబ్ సంపాదిస్తానని చెప్తుంటాడు గర్ల్ ఫ్రెండ్ దగ్గర, ఇటు నాన్న దగ్గర, అమ్మ దగ్గర కూడా. కిట్టు వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. వాళ్ళ నాన్న సేల్స్ మెన్ గా ఉంటాడు ఒక బట్టల షాప్ లో. చెల్లి ఉంటుంది. ఫైనాన్షియల్ గాను కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, స్టేబుల్ అయితే కాదు. ఇలాంటి టైంలోనే పక్కనే ఒక బోక్ ఫ్రెండ్ ఉంటాడు కదా, కిట్టు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. రోజు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లేవాడు. ఒక రోజు ఒక సెమినార్ హాల్ తీసుకెళ్లి అక్కడ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్ అటెండ్ అయ్యి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుందని తెలుసుకుంటూ ఉంటారు. దాంతో బెట్ కాయిన్ అనే ఒక యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఒక్కసారిగా ఎక్కువైపోతాయి, ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తుందని చెప్పడంతో ఇద్దరు నమ్మి కిట్టు వాళ్ళ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తారు. 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 1000 10,000గా మారిపోతుంది. ఒక 5 లక్షలు కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలని 5 లక్షల కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగోలాగా మాటలు కలిపి, అమ్మ నా జాబ్ కోసం అమ్మ, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, 5 లక్షలు ఇవ్వవా అని అంటే వాళ్ళ అమ్మ ఎలాగో జాబ్ అంటున్నాడు కాబట్టి నాన్నకి ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి చెప్పి 5 లక్షలు డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులను తీసుకెళ్లి బెట్ కాయిన్ యాప్లో పెడతాడు. ఇంకొన్ని రోజుల్లో ఆ డబ్బులు 1 కోటి రూపాయలుగా మారబోతుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తుందని కిట్టు వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ దగ్గర ఫోర్స్ కొడుతూ ఉంటారు. నీ లైఫ్ని కావాలంటే మేము మార్చేస్తాం, మా జీవితాలే మారిపోతున్నాయని. ఇంట్లో కూడా కిట్టు పొగరుగానే ఉంటాడు. 1 కోటి రూపాయలు రాబోతుంది, మీకు అందరికీ నేనేంటో చూపిస్తానని. అప్పుడే మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం తెలుస్తుంది. బెట్ కాయిన్ వాళ్ళు మోసగాళ్ళని, ఇన్వెస్ట్ చేసిన అందరి డబ్బులు తీసుకొని వేరే దేశానికి పారిపోయారని. ఇది చూసిన కిట్టు మనసు విరిగిపోతుంది. నాన్న 5 లక్షలు పోయాయని ఎలా చెప్పాలి నీకు అని లోపలనే దాచిపెట్టుకొని అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఇంతకు ముందు ఫోర్స్ కొట్టింటారు కదా, మామ ఎలాగైనా నువ్వే నాకు ఉద్యోగం ఇప్పించరా, ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను, నాకు ఇంతకు మించి వేరే ఆప్షన్ కనిపించట్లేదని అంటాడు. ఇంకోవైపు కిట్టు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, తన పేరు ఖ్యాతి కిట్టుని కలిసి మా నాన్న మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశాడు, నువ్వు త్వరగా జాబ్ తెచ్చుకుంటావా లేదా, ఎన్ని రోజులు నీ ఇలా ఉంటావనంటే, ఏం మాట్లాడుతున్నావు ఖ్యాతి, జాబ్ తెచ్చుకోవడం ఏంటి, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కదా నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో, నెలకి 50,000 జీతం అని చెప్తాడు. ఓ అలాగా, అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాను, మన ఇద్దరికి పెళ్లి చేస్తాడని వెళ్తూ ఉంటే మనమేమో అబద్ధం చెప్పాం, ఇప్పుడు ఎలా ఉద్యోగం సంపాదించాలని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని ఖ్యాతికి అబద్ధం చెప్పాను, ఎలాగైనా నువ్వే జాబ్ ఇప్పించాలరా అంటే, ఇప్పటికిప్పుడు మా కంపెనీలో జాబ్ అంటే క్యాబ్ డ్రైవర్గా జాబ్ ఉంది చేస్తావా అంటే, ఇంకా వేరే ఆప్షన్ లేకుండా కిట్టు క్యాబ్ డ్రైవర్గా జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు. కంపెనీ వాళ్ళే కార్
కార్ ఇస్తారు. ఆ కార్ని తీసుకెళ్ళి ఏదో కంపెనీలో జాబ్ వచ్చినట్టు ఇంట్లో ఫోజ్ కొడతాడు. ఖ్యాతి వాళ్ళ నాన్నేమో ఖ్యాతి దగ్గర వాడికి ఉద్యోగం వచ్చిందంటే నువ్వెలా నమ్మావమ్మా, వాడు నీతో అబద్ధం చెప్పింటాడంటే కార్ వచ్చి ఖ్యాతి వాళ్ళ ఇంటి దగ్గర ఆపి కారులో నుంచి స్టైల్గా హీరోలాగా బయటికి దిగి నాకు ఉద్యోగం వచ్చింది అంకుల్ అని అనగానే అవునా బాబు రండి రండి కూర్చోండి, ఏమే కాఫీ ఇవ్వని ఫుల్ రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తాడు. ఖ్యాతి కూడా కంపెనీ వాళ్ళు కార్ ఇచ్చారని చెప్తాడు. ఉద్యోగం రాగానే కార్ గిఫ్ట్గా ఇవ్వడం ఏంట్రా, నాకెందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదని అంటే నువ్వు నమ్మవ్వే, నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకోవని చెప్తాడు. ఇంతకీ కారు ఎలా వచ్చింటుందో తెలుసా కిట్టుకి? గుండంకుల్ గురించి చెప్పాను కదా, చోటు గురించి వాళ్ళ గ్యారేజ్ లోనే కారుని తీసుకొచ్చింటారు. నెల నెల ఈఎంఐ కట్టుకోవాలి, లేదంటే ఇంటి దగ్గరికి వచ్చి మరి వసూలు చేయాల్సి వస్తుందని గుండంకుల్ కిట్టుతో చెప్పి మరి నీ ఫ్రెండ్ నాకు తెలుసు కాబట్టి కారు ఇస్తున్నాను, లేదంటే ఇచ్చేవాడు కాదని చెప్తాడు. కిట్టు వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ కారు వచ్చి ఉంటుంది. అలాగే క్యాబ్ నడుపుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత ఒక రోజు చోటు గుండంకుల్ని పిలిచి, చూడు బాబాయ్, నా పేరు చోటునే గాని నేను మరీ చిన్న పిల్లాన్ని అయితే కాదు, నాకు అన్నీ తెలుసు, నా చుట్టూ ఏం జరుగుతుంది. అసలు మనం ఒక సెటిల్మెంట్ చేశాం కదా, ఆ సెటిల్మెంట్కి 5 కోట్లు వచ్చింది. 5 కోట్లు ఎక్కడికి పోయానంటే అన్నయ్య దగ్గర ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నా మీ నాన్నే నన్ను ఎప్పుడు అనుమానించలే, నువ్వు అనుమానిస్తున్నావా, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పు, నేను తప్పు చేసినట్టానంటే ఒక రికార్డ్ వినిపిస్తాడు. గుండంకుల్ 5 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలాగైనా 5 కోట్లు నాకు రావాలని చెప్తాడు. దాంతో గుండంకుల్ అతను నొక్కేసిన 5 కోట్లని ఎలాగైనా అతనికి ఇప్పించాలని ఒక ఇద్దరి దగ్గర 5 కోట్లు ఇచ్చి తీసుకెళ్ళి చోటు గెస్ట్ హౌస్ దగ్గర ఇచ్చేయమని చెప్తాడు ఎవరికి తెలియకుండా. వాళ్ళిద్దరూ గుండంకులు చెప్పినట్టు 5 కోట్లు బ్యాగ్ తీసుకుని క్యాబ్ బుక్ చేస్తారు వెళ్ళడానికి. ఆ క్యాబ్ ఎవరిదో కాదు, మూవీలో హీరో అయినటువంటి కిట్టుదే. కిట్టు ఈ ఉద్యోగం సంపాదించడానికి అతనికి చెవిటి ఉందని చెప్పి అబద్ధం చెప్పింటాడు. చెవులు సరిగా వినిపించదని ఇక్కడున్న వాళ్ళు కూడా అడగడంతో ఏమండి నాకు వినిపించదని చెప్తాడు. దాంతో వినిపించదంట, మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు డబ్బు గురించి అని వాళ్ళిద్దరూ బ్యాగ్లో ఉన్న 5 కోట్ల గురించి మాట్లాడుకుంటాడు. ఇదంతా కిట్టు వినిపిస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు సెందిల్ అనే ఒక ఇన్స్పెక్టర్, అతను డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పుడు కూడా ఒకరిని జీప్ లో తీసుకొచ్చి ఒక ప్లేస్ లో ఆపి అక్కడికి వెళ్ళి నారాయణ అని చెప్పు ఒక బ్యాగ్ ఇస్తాడు. బ్యాగ్ ని తీసుకొచ్చేయని వెళ్తూ ఉంటే గన్తో షూట్ చేసి ఎన్కౌంటర్ రూపంలో అతను చంపేసి అతను ఎవరు చంపమని ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఇంకోవైపు కిట్టుతో పాటు ఉన్న వాళ్ళు 5 కోట్లు తీసుకెళ్లి చోటు వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. గేట్ బయట నిలబడి ఫోన్ చేసి అన్న మీకు 5 కోట్ల బ్యాగ్ ఇవ్వమన్నారు, మీరు ఎక్కడున్నారని బయటకు రమ్మంటారు. గేట్ బయటికి అతను బయటకు వచ్చిన తర్వాత చోటుని అందులో ఉన్న అతను షూట్ చేసి చంపేస్తాడు. 5 కోట్లు అతనే తీసుకెళ్తాడు. ఇంకా క్యాబ్ డ్రైవర్ని కూడా లేపేస్తే ఒక పని అయిపోతుంది. ఐ విట్నెస్ కదా ఇతను, మనం చంపడానికి చూశాడు అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే కిట్టు విని చాలా భయపడతాడు. ఎలాగైనా అతన్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ కుదరదు. చోటు చనిపోయిన తర్వాత ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వచ్చి మర్డర్ ఎవరు చేశారో తెలుసుకుంటాడు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు కారులో వచ్చారు, గన్ యూజ్ చేసి పాయింట్ బ్లాక్ లో షూట్ చేసి చంపారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళ కానిస్టేబుల్ తో మాట్లాడి. కిట్టు ఒక చోట కార్ ఆపి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని వాష్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతాడు, ఖ్యాతితో. ఖ్యాతి, ఈ విధంగా నా క్యాబ్లోకి ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఒక మర్డర్ చేశారు, నన్ను కూడా చంపైపోతున్నారు, ఎలాగైనా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయి, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని అని చెప్తే క్యాబ్ డ్రైవర్వా, ఏం మాట్లాడుతున్నావని ఖ్యాతికి ఏం అర్థం కాదు. అంటే నువ్వు నాతో అబద్ధం చెప్పావని మాట్లాడుతుంటే సడన్గా అక్కడికి క్యాబ్లో ఉన్న అతను రావడంతో కిట్టు భయపడి ఫోన్ జోబులో పెట్టుకుని యూరిన్ పోస్తున్నట్టు నటిస్తాడు. తిరిగి కారులో వెళ్తూ నేను ఇప్పుడు ఏం చేయాలి, నన్ను ఎలా కాపాడుకోవాలని భయపడుతూ ఉంటాడు. పోలీస్ కానిస్టేబుల్ సీసీటీవీ ఫుటేజ్ చూసి కిట్టు నడుపుతున్న క్యాబ్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాబ్ ఎవరిచ్చారు, ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కోమని కిట్టు వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే ఫోన్ చేసి అడుగుతాడు. లోపల ఉన్న ఇద్దరికి ఏం తెలియనట్టుగా నటించి మేనేజ్ చేసి, సార్ నేను పలానా ప్లేస్లో ఉన్నాను, అర్జెంటుగా రండి అని చెప్తాడు. వాళ్ళిద్దరికి 2 పేర్లు పెడదాం, ఒకటి పేరు రమేష్, ఇంకొక పేరు సురేష్. రమేష్ సురేష్ వాళ్ళు దిగాల్సిన ప్లేస్ వచ్చిన తర్వాత కిట్టుని చంపేయడానికి ట్రై చేస్తుంటే సరిగ్గా అప్పుడే పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుని జీప్లో తీసుకెళ్తూ ఉంటారు. ఎలాగోలాగా అమ్మయ్య ఫైనల్లీ తప్పించుకొచ్చేసానని. ఇద్దరు జీప్లో ఉన్నప్పుడు 5 కోట్లు బ్యాగ్లో లేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి 5 మినార్ అని చెప్తే ఇస్తాడని ఒక లొకేషన్ చెప్పిండడంతో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి 5 మినార్ అని చెప్పి 5 కోట్ల బ్యాగ్ తీసుకొస్తాడు. మన కష్టాలన్నీ తీరిపోయాయని కిట్టు
కిట్టు చాలా హ్యాపీగా ఆ బ్యాగ్ని ఇంట్లోకి తీసుకొచ్చేస్తాడు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు చోటుని ఎవరు చంపారని. కిట్టు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని బయటకు వస్తుంటే సడన్ గా అతనికి రమేష్ సురేష్ కనిపిస్తారు. వీళ్ళిద్దరిని చూడంగానే కిట్టు భయపడిపోతాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే అసలు రమేష్ సురేష్ పోలీసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారో చూపిస్తారు. కానిస్టేబుల్స్ అందరూ రమేష్ సురేష్ని తీసుకెళ్తుంటే ఉన్న కానిస్టేబుల్స్ అందరూ డమ్మీలను తెలుసుకుని వాళ్ళతో ఫైట్ చేసి అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తుంటారు. డబ్బులు బ్యాగ్ తీసుకెళ్ళిన కిట్టు ఏమో వాళ్ళ ఏరియాలో ఉన్న షాప్ వెళ్ళి పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, సోఫా, వాషింగ్ మిషన్ ఇవన్నీ తీసి మంచి మంచి బ్రాండ్స్నే సెలెక్ట్ చేసుకుని రేపు పొద్దునే ఇంటి దగ్గరికి డెలివరీ చేయమంటాడు లొకేషన్ షేర్ చేసి. సడన్ గా ఇంట్లోకి ఇన్ని వస్తువులు తీసుకురాబోతున్నాడని కిట్టు వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్స్పెక్టర్ ఏమో చోటుని ఎవరు చంపారో తెలుసుకొని నేరుగా గుండంకుల దగ్గరికి వెళ్ళి నువ్వు తప్ప చోటుని ఎవరు చంపే ఛాన్సే లేదు, చోటుకేమో 100 కోట్ల ఆస్తి ఉంది, అమ్మ నాన్న లేరు, పెళ్ళి కూడా కాలేదు, సో టెక్నికల్గా చోటుని వేసేస్తే అతనుకున్న ఆస్తి అంతా నీదైపోతుందని నువ్వే కదా చంపేశావని అంటే నేనెందుకు చంపుతానని అంటాడు. సర్లే ఒక 2 కోట్లు ఇవ్వు, ఈ కేసుని నేను క్లోజ్ చేస్తానని చెప్తే 2 కోట్లు నీకెందుకు ఇవ్వాలి, నేను చంపానని ఏదైనా ఎవిడెన్స్ చూపించు అప్పుడు చూద్దామని గుండంగులు చెప్పడంతో ఎవిడెన్స్ తీసుకురావాలని ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి వెళ్తాడు. ఇంకోవైపు కిట్టు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఖ్యాతి వాళ్ళ నాన్న దగ్గర నాన్న వాడికి ఉద్యోగం రాలేదంట, క్యాబ్ డ్రైవర్ అంట, నిన్న ఫోన్ చేసి చెప్పాడని చెప్తూ ఉంటే వాడి గురించి నేను ముందే చెప్పాను కదమ్మా వాడు ఒక మోసగాడని అంటూ ఉంటే సడన్గా అక్కడికి కిట్టు వస్తాడు. రా బాబు నీ గురించే చెప్తున్నా, నువ్వు నేనేదో ఫ్రాంక్ కాల్ చేసావని నాకు అర్థమైంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అంటాడు మాట మార్చి. మావయ్య నేనున్నాను కదా, నీ కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానని ఖ్యాతితో మాట్లాడి అక్కడ నుంచి అలాగే ఫ్రెండ్స్తో కలిసి ఆ రోజు రాత్రి పబ్కి వెళ్తాడు. పబ్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరికీ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీరందరూ ఎంత తాగాలనుకుంటే ఎంత తినాలనుకుంటే తినేయండి, మీకు అందరికీ ఈరోజు నేను పార్టీ ఇస్తున్నానని అందరికీ పార్టీ ఇస్తాడు. ఇక్కడే ఒక పార్టీ సాంగ్ వస్తుంది. ఇందులో ఒక అమ్మాయి కిట్టుతో క్లోజ్ గా ఉంటుంది. ఆల్కహాల్ మత్తులో కిట్టుని కిస్ చేస్తుంది. కిట్టు వాళ్ళ నాన్నకి బ్యాంకాక్ వెళ్ళాలని ఆశ ఉండడంతో బ్యాంకాక్ పంపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతనే టికెట్లు పెట్టుకుని. ఇంకోవైపు గుండంకుల్ మనుషులు కిట్టు వాళ్ళ ఇంటికి వచ్చేసి మీ వాడు మా కార్కి ఇంకా ఈఎంఐ పే చేయలేదని అంటే ఈఎంఐ అంటున్నారేంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అంటే వాళ్ళ నాన్నగారిని ఎలాగోలాగా మేనేజ్ చేసి మీరు బయట ఉండండి డబ్బులు నేను తీసుకొస్తానని చెప్తాడు. లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంటే సడన్ గా అక్కడికి రమేష్ సురేష్ వచ్చి కనిపిస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ లో రమేష్ సురేష్ ని అతను చూసిన తర్వాత భయపడి అతను తీసుకొచ్చిన క్యాష్ ని డస్ట్బిన్ లో పడేసి అన్న నా దగ్గర డబ్బులు లేదు, హుండీలో దాచిపెట్టిన డబ్బులు మాత్రమే ఉందని హుండీ పగలగొట్టి వాళ్ళకిచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు. రమేష్ సురేష్ వీళ్ళిద్దరూ ఇల్లు మొత్తం వెతికి బ్యాగ్ ఎక్కడరా అంటే బ్యాగ్ ఏంటి నాకేం తెలియదని కిట్టు చెప్తే కార్ కీస్ ఇవ్వు, కార్లో చూడాలని కార్ దగ్గరికి వెళ్తే అప్పటికే అక్కడున్న గుండంకుల్ మనుషులు కార్ దగ్గర ఉంటారు. కార్ లోపల ఒక వస్తువు ఉంది మేము తీసుకుని వెళ్ళిపోతామని కార్ లోపల చెక్ చేయడానికి వెళ్తూ ఉంటే గుండంకుల్ మనుషులు రమేష్ సురేష్తో గొడవ పడతారు. రమేష్ సురేష్ వీళ్ళని కొట్టి అక్కడ నుంచి తరిమేసి కార్ లోపల బ్యాగ్ చూస్తారు. కానీ డబ్బున్న బ్యాగ్ ఉండదు. ఇంకో బ్యాగ్ ఉండాలిగా, ఎక్కడరా అంటే ఉన్నది ఒకే బ్యాగు, అది కూడా తీసుకున్నారు కదా, ఇంకో బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చిందని కిట్టు అడిగితే అదంతా తెలియనట్టు నువ్వు నటిస్తున్నావు కదా, ఆ డబ్బులు నీ దగ్గర ఉండడం కూడా అంత సేఫ్ కాదు ఇచ్చేయాలంటే సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను ఆ డబ్బులు తీసుకోలేదు అని అంటాడు కిట్టు. ఇంకా అక్కడ నుంచి కిట్టుని ఒక దూరంగా ప్లేస్ తీసుకెళ్లి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి చెప్పరా డబ్బులు ఎక్కడ పెట్టావనంటే నాకు తెలియదని చెప్తాడు. వీడు ఎత్తకపోయింటే ఇంకెవడు ఎత్తింటాడు, వీడికి తప్ప ఇంకెవరికి తెలియదు కదా మనం డబ్బులు తీసుకురావడం అని రమేష్ సురేష్ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని మనకు డబ్బులు ఇచ్చిన వాడు ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉంది కదా అని గుండంకుల్ ఫోన్ చేసి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకునేసావా అని చెప్పడంతో గుండంకుల్ ఆశ్చర్యపోతాడు. ఏంటిది డబ్బులు సడన్ గా ఏమైపోయిందని, ఎవరు తీసుకెళ్ళింటారని. గుండంకుల్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత కిట్టు క్యాబే అక్కడ వెళ్ళిందని కిట్టు గురించి డీటెయిల్స్ తెలుసుకుని కిట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతారు ఎక్కడికి వెళ్ళాడు, క్యాబ్ డబ్బులు ఇంకా కట్టలేదని వాళ్ళ అమ్మ నాన్నతో ఏం చెప్పకుండా. అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ కిట్టు వాళ్ళ ఫ్రెండ్ని కలిసి నీ ఫ్రెండ్ ఎక్కడరా
కూడా క్యాబ్లో డబ్బులు తీసుకొని ఎక్కడికైనా పారిపోయాడా అని అంటాడు. సార్ అమ్మతోడు ఏదో మీరు తెలుసని మీ దగ్గర కారు ఇప్పించానే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, కావాలంటే వాళ్ళ ఇల్లు చూపిస్తానని చెప్పడంతో కిట్టు అప్పటికే వాళ్ళ అమ్మ నాన్నతో అక్కడ నుంచి వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అందరినీ పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి పంపిస్తాడు. కానీ వాళ్ళు తిరుపతి వెళ్ళిపోవడంతో రోడ్డు మీదే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఏదైతే అది అయిందని కిట్టు వాళ్ళ నాన్న అమ్మ చెల్లి వీళ్ళు ముగ్గురు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆకలితో కనీసం తినైనా చనిపోదామని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికే అక్కడ గుండంకుల్ వాళ్ళ మనుషులందరూ ఉంటారు. వాళ్ళందరిని చూసి షాక్ అయ్యి వచ్చారా మీ వాడెక్కడా అని అంటే వస్తాడు ఉండండి అని చెప్తాడు. ఇంకోవైపు కిట్టు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాతో పాటు ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరూ హత్య చేశారు, హత్యని నేను చూశాను, నా ప్రాణానికి కూడా ఇప్పుడు థ్రెట్ ఉంది, ఎలాగైనా నన్ను కాపాడండి అని చెప్తూ ఉంటే అక్కడున్న ఇన్స్పెక్టర్ కిట్టుని చూసి అతను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని సాక్ష్యం దొరికేసిందని గుండంకుల్ ఫోన్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేయమన్నావు కదా, నాకు దొరికింది ఐ విట్నెస్, నా దగ్గర ఉన్న క్యాబ్ డ్రైవర్ చోటుని చంపింది నీ మనిషిలే అని వచ్చి కోర్టులో సాక్ష్యం కూడా చెప్తాడు. ఇప్పుడు చెప్పు ఎంత ఇస్తామనంటే 2 కోట్లు అని చెప్తాడు. ఇంతకుముందు అతను అడిగినట్టుగానే అప్పుడైతే 2 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు, ఎందుకంటే ఈ క్యాబ్ డ్రైవర్ని కూడా వేసేయాలి లేదంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని. ఏంటి ఇప్పుడు నన్ను వేసేస్తారని కిట్టుకి ఇంకా భయమేస్తుంది. ఇన్స్పెక్టర్ని చూసిన తర్వాత చెవులు వినిపించినట్టు నటిస్తాడు. వినిపించి కూడా బేరం కుదిరించుకొని గుండంకుల్ దగ్గర కిట్టుని తీసుకొని జీప్లో ఒక ప్లేస్కి వెళ్ళి ఎప్పట్లాగే ఎన్కౌంటర్ చేసే ప్లేస్ తీసుకెళ్తాడు. వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణ అని చెప్పు ఒక బ్యాగ్ ఇస్తారు తీసుకొచ్చాయని పంపించిన తర్వాత గన్ తీసుకొని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అతని ప్యాకెట్లో గన్ ఉండదు. ఆల్రెడీ కార్లో జీప్లో వస్తున్నప్పుడు అక్కడున్న గన్ని తెలివిగా కిట్టు దొంగలిచ్చేసింటాడు. అరే రే స్టేషన్లోనే వదిలిపెట్టి వచ్చేసాను గన్ అని మళ్ళీ స్టేషన్కి వెళ్తాడు. జీప్ తీసుకుని కిట్టుని అక్కడే వదిలేసి కిట్టు అతని దగ్గర ఉన్న గన్ తీసుకెళ్లి ఒక ప్లేస్లో దాచిపెడతాడు. అతనికి ఉపయోగపడుతుంది, ఇన్స్పెక్టర్ని బ్లాక్మెయిల్ చేయొచ్చని. ఆ తర్వాత కిట్టుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా డబ్బులు కట్టాలని, ఆపరేషన్ చేయండి, డబ్బులు నేను వచ్చి కడతానని కంగారుగా వస్తూ ఉంటే కిట్టు గర్ల్ ఫ్రెండ్ ఖ్యాతి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఖ్యాతితో నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రా, మా నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. హాస్పిటల్లో రూమ్కి వచ్చి చూసిన తర్వాత నిజానికి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిండదు. రమేష్ సురేష్ ఎక్కడ ఉంటారు, కావాలని ఫోన్ చేసి అక్కడికి పిలిపించుంటారు. డబ్బులు తీసుకోలేదన్నావు, మరి సడన్ గా ఇంత డబ్బులు ఎలా వచ్చిందిరా అంటే అది నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర అప్పు అడిగాను సార్ అని చెప్తాడు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుంది, అమెరికాలో ఉంటుంది అనగానే సడన్ గా అక్కడికి ఖ్యాతి వస్తుంది. ఖ్యాతిని చూడంగానే తిను నా గర్ల్ ఫ్రెండ్ కాదు, జస్ట్ ఈ అమ్మాయి నా లవర్ కాదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్తుంది. నాకు తెలుసురా నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని, పబ్లో ఒక అమ్మాయితో కిస్ చేస్తూ ఫోటో తీసుకున్నావు కదా, ఇది చూడు ఈ అమ్మాయి ఎవరు, నాకు తెలుసు ఈ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు, నన్ను మోసం చేసావని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే రమేష్ సురేష్ వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న గన్ తీసి బెదిరిస్తారు. చెప్పు డబ్బులు ఎక్కడ పెట్టావో, నీకేం కాకుండా చూసుకుంటా, డబ్బులు మాత్రం మాకు ఇచ్చాయని చెప్తారు. వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పి ఖ్యాతి అండ్ కిట్టు వీళ్ళిద్దరూ తెలివిగా తప్పించుకొని వస్తారు. ఖ్యాతితో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఖ్యాతి నమ్మే స్టేజ్లో లేదు. ఫస్ట్ నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్తూ వస్తుంటే ఇదంతా నమ్మేటట్టుగా లేదని అంటుంది. గుండంకుల్ కిట్టుకు ఫోన్ చేసి అర్జెంటుగా గ్యారేజ్కి రా, లేదంటే మీ అమ్మ నాన్నని చంపేస్తానని బెదిరించడంతో నేరుగా గ్యారేజ్ దగ్గరికి కారుని తీసుకెళ్లి వదిలేసి రమేష్ సురేష్కి డిక్కీలోనే డబ్బులు దాచిపెట్టానని చెప్పి గుండంకుల్తో వాళ్ళు కారులో ఏదో పెట్టారంట, వాళ్ళకి సంబంధించి ఏదో వస్తువు ఉందంట, తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, మీ కార్నే వాళ్ళు టచ్ చేయాలనుకుంటున్నారని గుండంకుల్తో చెప్పి వాళ్ళ సంగతి ఏంటో చూడమని చెప్తాడు. దాంతో గుండంకుల్ నా కార్లో నీకేంట్రా పని అని రమేష్ సురేష్తో ఫైట్ నడుస్తుంది. అందరూ ఒకరినొకరు షూట్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. కిట్టు నెత్తి మీద గన్ పెట్టి వీడెవడో కాదు ఐ విట్నెస్, ఇంతకుముందు చెప్పాను కదా నువ్వు చోటుని చంపినట్టు చూసింది వీడని చెప్తే గుండంకుల్ వీడు చెవిటోడా, చెవిటి మాలోకం అని నవ్వుతూ ఉంటే రమేష్ సురేష్ దగ్గర కిట్టు నిజం చెప్తాడు. నన్ను మిమ్మల్ని ఇద్దరిని చంపేసి కేసుని క్లోజ్ చేస్తామని ఈ పోలీస్ అతనితో ఈ గుండంకుల్ డీల్ మాట్లాడుకున్నాడు అని చెప్పగానే రమేష్ సురేష్ కోపం వచ్చి గన్తో ఫైర్ చేస్తారు. మనోడు కిట్టు అతని దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ గన్ తీసుకుని షూట్ చేసి చంపి గుండంకుల్ని వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేలా చేసి కారు తీసుకుని అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ గ్యాప్లోనే
ఇన్స్పెక్టర్ తో కూడా రమేష్ సురేష్ తో ఫైట్ చేసి జీప్ తీసుకొని వీళ్ళని ఫాలో అవుతూ వస్తాడు. ఒక యాక్సిడెంట్ జరిగి కార్ ట్రాన్స్ఫార్మర్ గుద్దుకోవడం వల్ల ఫైర్ అంటుకుని కార్ మొత్తం కాలిపోతుంది. అందులో ఉన్న డబ్బులు కూడా కిట్టు వాళ్ళ ఫ్రెండ్ ఏమో పోన్లేరా ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదని అనుకుంటాడు. కార్ లోపల ఉన్న ఒక ఐరన్ మ్యాన్ బొమ్మ దొరుకుతుంది కిట్టుకి. ఐరన్ మ్యాన్ బొమ్మను తీసుకుని ఇంట్లోకి వెళ్ళి దాన్ని చూస్తూ ఇది మనకి ఎందుకు ఇంకా అని పడేసిన తర్వాత అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే ఒక కోడ్, ఒక కీ ఉంటుంది. ఇంతకుముందు చోటు, గుండంకుల్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక సెటిల్మెంట్లో డబ్బులు సంపాదించుంటారు. ఆ డబ్బులు లాకర్లో దాచిపెట్టింటారు. ఆ లాకర్ కీ అందులో ఉండడంతో అక్కడికి వెళ్ళి అందులో ఉన్న డబ్బులను తీసుకుంటాడు కిట్టు. రమేష్ సురేష్ వీళ్ళిద్దరిని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు. ఇన్స్పెక్టర్ ఇంకా వేరే దారి లేక ఈ కేసుని మర్చిపోతాడు. చోటు చనిపోయాడు, గుండంకుల్ చనిపోయాడు. వాళ్ళ దగ్గర ఉండే మనుషులు కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అప్పటి నుంచి హీరోయిన్తో కలిసి హీరో కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.